ధూమ్ ధామ్గా చేయాలి ఈసారి మహానాడు. ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది టీడీపీ. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. మహానాడులో ఎలాంటి ప్రకటనలు చేస్తారు అనేది కూడా చాలా కీలకం. 27, 28, 29 ఈ 3 రోజులు మహానాడు కార్యక్రమం అయితే విజయవంతంగా నిర్వహించాలి. అది కూడా కడపలో. తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చకచక నడుస్తున్నాయి. కడపలో నిర్వహించి తలపెట్టిన మహానాడుపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. గతేడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా దీన్ని నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని అయితే భావించారు. అయితే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకలు 3 రోజులు నిర్వహించాలా లేక 2 రోజులు కుదించాలా అన్న అంశంపై కూడా ఒక తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలి అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదే కోరుతున్నారు. దీనిపై కూడా చర్చించబోతున్నారట. జగన్ హయాంలో 2019-24 మధ్య టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేత అంశం సైతం ఇప్పుడు చర్చకు రాబోతుంది. ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహణ సరిగ్గా లేదు అని చెప్పి టీడీపీ భావిస్తుంది. నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వాళ్ళని ఆదేశించబోతుంది. దీనికోసం విధి విధానాలను కూడా ఖరారు చేయబోతున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇది కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అయితే నిజంగా ప్రజా దర్బార్ అయితే ఏర్పాటు చేశారు ప్రతి నియోజకవర్గం. కానీ ఎంతవరకు ఆ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు అని అయితే క్లారిటీ లేదు. కానీ సమస్యలు ఉంటాయి, ఫిర్యాదులు చాలా వస్తాయి, పరిష్కారాలు అవి అన్నీ చూడగలుగుతారా లేదా అనేది ఏది ఏమైనా మొత్తం మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అతి త్వరలో.